సో అంతరిక్షంలో ఇప్పటివరకు మనం చూసాం అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి అమెరికా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్, అలాగే రష్యా, భారత్, ఇస్రో కూడా అనేక కీలకమైనటువంటి ప్రయోగాలు చేపట్టింది. సో ఇప్పటివరకు కూడా ప్రపంచంలో సో ఎవరికి సాధ్యం కానున్నటువంటి విషయాలని చంద్రుడిపైకి సంబంధించినటువంటి జరిగినటువంటి ప్రయోగాలు నాసా లాంటి సంస్థలు ఎన్నో చేపట్టినప్పటికీ భారత్ 2019లో ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్-2 ద్వారా అక్కడ చంద్రుడిపై నీటి అవశేషాలు ఉన్నటువంటి నీటి జాడను గుర్తించింది. సో చాలా ఏళ్లుగా అంటే దశాబ్దాలుగా చంద్రుడిపై ప్రయోగాలు చేపడుతున్నాయి నాసా లాంటి సంస్థలు. కానీ చంద్రుడిపై ఉన్నటువంటి రహస్యాలని కనుగొనడంలో భారత్ చేసినటువంటి పరిశోధన చాలా కీలకంగా మారింది. సో ఇక్కడ చంద్రుడిపై ఆవాసం కోసం కొన్ని దశాబ్దాలుగా అంటే 60-70 సంవత్సరాలుగా నాసా లాంటి సంస్థలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ చంద్రుడిపై ఆ నీటి అవశేషాలు, ఆ జాడ గుర్తించినటువంటి ఇస్రో చేసినటువంటి పరిశోధనల ఆధారంగా ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి ప్రయోగానికి నాసాతో పాటు మరికొన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. సో అందులో భాగంగానే అమెరికా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే ఇస్రో భాగస్వామ్యంతో కలిపి ఈ కీలకమైనటువంటి ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి ఆ దేశాలన్నీ కూడా. అయితే ఇందులో ఏం చేయబోతున్నారు? చంద్రుడిపై ఒక మూన్ బేస్ను ఏర్పాటు చేయాలనేది వారి ఆలోచన. మూన్ బేస్ ఏర్పాటు చేయాలంటే కొన్ని సంవత్సరాల వ్యవధి పడుతుంది. అంటే ఇప్పుడు మొదలు పెడితే కానీ మరొక 7-8 సంవత్సరాలకు కూడా మూన్ బేస్ అనేది పూర్తి స్థాయిలో నిర్మాణం అనేది జరిగే అవకాశం లేదు. సో అక్కడ విద్యుత్ సరఫరా కావాలి, అక్కడ నీటి అవశేషాలు ఉన్నాయని గుర్తించారు. సో ఆ నీటి అవశేషాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. ఈ ప్రక్రియ అంతా కూడా జరగాలంటే సో ఇప్పటి నుంచే ఆ ప్రయోగం అనేది మొదలుపెట్టాలి. సో దక్షిణ ధ్రువంపై అక్కడ సూర్యరశ్మి అనేది తక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఆ ప్రాంతంలోనే నీటి జాడ ఉన్నట్టు ఇస్రో గుర్తించింది. ఆ ఇస్రో గుర్తించినటువంటి ఇస్రో పరిశోధనల తర్వాత ఇతర దేశాలన్నీ కూడా వాటిపై మరిన్ని ప్రయోగాలు చేపట్టిన తర్వాత సో అదే ప్రాంతం మూన్ బేస్కు అనువైనదిగా భావించాయి. సో అందులో భాగంగానే జపాన్, అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో సహకారంతో నాసా ఈ కీలకమైనటువంటి ప్రయోగాన్ని చేపట్టబోతోంది. 2027లోనే సో వ్యోమగాములు ఆర్టెమిస్ 3 ద్వారా చంద్రుడిపైకి దిగుతారు. సో అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడైతే మూన్ బేస్ ఏర్పాటు చేయదలుచుకున్నారో ఆ ప్రాంతంలో ఎలక్ట్రిక్ గ్రిడ్కి అవసరమైనటువంటి పరికరాలన్నీ కూడా సిద్ధం చేయడం, ఇక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి మొత్తం ఆ పరికరాలన్నీ కూడా అక్కడి నుంచి సిద్ధం చేయడం అనేది మొదలు పెడతారు. సో 2030 నాటికి పూర్తి స్థాయిలో వ్యోమగాములు ఇక్కడి నుంచి వెళుతూ ఉంటారు. వెళ్ళి అక్కడంతా కూడా ఆ భారీగా మూన్ బేస్ ఏర్పాటుకు అవసరమైనటువంటి భారీ పరికరాలన్నీ కూడా ఇక్కడి నుంచి కొన్ని 100 టన్నులతో కూడినటువంటి ఆ బరువున్నటువంటి ఆ పరికరాలన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అక్కడ ఆ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత అక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అక్కడే మానవాళి ఉండేలా అన్ని అనువైనటువంటి సదుపాయాలు కూడా కల్పించేందుకు ఈ కీలకమైనటువంటి ప్రయోగం వేదిక కాబోతోంది. అక్కడి నుంచి అంటే చంద్రుడిపై నుంచి సో ఇతర గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ప్రయోగం కూడా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా అంగారక గ్రహంపై నివాసం కోసం చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో అంగారకుడిపై ప్రయోగాల కోసం నేరుగా భూమి నుంచి ప్రయోగం చేపట్టడం చాలా క్లిష్టమవుతుంది కాబట్టి సో చంద్రుడిపై మూన్ బేస్ ఏర్పాటు చేసుకుని అంగారక గ్రహంతో పాటు ఇంకా మిగిలినటువంటి గ్రహాలపై మరిన్ని పరిశోధనలు చేయడానికి, అలాగే మన సౌర కుటుంబంతో పాటు అంతరిక్షంలో ఉన్నటువంటి మరిన్ని గెలాక్సీలపైన ప్రయోగాలు చేపట్టేందుకు కూడా మూన్పై బేస్ అనేది చాలా కీలకం కాబోతోంది. సో అందులోనూ నాసా లాంటి సంస్థలు గతంలో చంద్రుడిపై కాలు పెట్టి ఆ చంద్రుడిపై తొలి ప్రయోగం చేపట్టి విజయం చేపట్టినటువంటి నాసా లాంటి సంస్థలకు కూడా మూన్పై బేస్ ఏర్పాటు చేసేందుకు ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్-2 ప్రయోగం అనేది కీలకం కావడం అనేది ఇప్పుడు దేశం మొత్తం కూడా గర్వించదగ్గ విషయం. సో ఆ రోజు నీటి జాడ కనుక్కున్నప్పుడు ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానటువంటి విషయాన్ని భారత్ కనుగొందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు చంద్రుడిపై మూన్ బేస్ని ఏర్పాటు చేయడానికి ఇస్రో చేపట్టినటువంటి ప్రయోగమే కీలకమైందని ఇప్పుడు అంతా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో 2027 నుంచే ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది. 2032కి పూర్తి స్థాయిలో మూన్ బేస్ను పూర్తి చేయాలనేది నాసా లక్ష్యంగా పెట్టుకుంది. సో అన్ని దేశాల సహకారం తీసుకుని ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు వెళ్తోంది.